సత్యమూర్తి గారు, విషం కక్కడం అయితే ఎక్కడ మాండల్లా. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లలో మనకి రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు, అమరావతిలో డెవలప్మెంట్లు ఎట్లా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అసలుకి ఆ కట్టడాలు చూస్తానికి వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తం ప్రపంచం మొత్తం దృష్టి అంతా కూడా అమరావతి పైన ఉంటే, చట్టబద్ధత అయిపోతే అన్నీ అయిన తర్వాత కూడా ఇంకా విషం కక్కే వారిని నిజంగా వీళ్ళు దేశద్రోహులు అనాలా లేదా అంటే ఏం చెప్తారు? అంటే విషం కక్కటం లేదు, అదే అంత పెద్ద మాట అక్కర్లేదు. ఏడుస్తున్నారు, అమరావతిని చూసి ఏడుస్తున్నారు. అమరావతిలో ఏమి జరిగినా, ఏది అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగినా, రెండో విడత భూ సమీకరణ జరిగినా, ఏది జరిగినా కానీ భరించలేక వీళ్ళు గుక్కబట్టి ఏడుస్తున్నారు. ఎందుకు గుక్కబట్టి ఏడుస్తున్నారు అనేది మరి నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగు, మొత్తం భూ సమీకరణ ఇవన్నీ చేయటానికి ముందు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు వేయటానికి ముందు దాని చుట్టుపక్కల అన్ని ల్యాండ్లు కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాజధాని అక్కడ పెట్టడానికి ముందరే వీళ్ళు భూములు కొనుక్కున్నారు. అదే ఇన్సైడర్ ట్రేడింగ్ అని జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు ఫైల్ చేశాడు కదా. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కేసు పెట్టాడు. అది చేశాడు, ఇది చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. కోర్టు ఏం చెప్పింది? ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటయా, నీకు అసలు బుర్ర ఉందా అని అడిగింది. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ని ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు. రెండో విడత భూ సమీకరణ జరుగుతున్నది. రెండో విడత భూ సమీకరణ జరుగుతూ ఉంటే ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాడు. ఇవాళ రాశాడు సాక్షిలో. ఒకసారి నువ్వు అదే అబద్ధం చెప్పావు, ఒకసారి ప్రజలు నమ్మారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే అబద్ధాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నావు. అంటే నీకేమన్నా బుర్ర ఉందా? నీకు ఒకసారి కోర్టు కాదు అని చెప్పిన తర్వాత, కోర్టు కేసు కొట్టేసిన తర్వాత, నీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టించాడు చంద్రబాబు నాయుడిని జైల్లో అట్లాగే ఉంచటానికి. అంటే ఇటువంటి దారుణమైన కుట్రలు చేసే ఈ క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ రోజున రెండో విడత భూ సమీకరణ జరుగుతున్నది. రెండో విడత భూ సమీకరణ చేయటానికి ముందర ప్రపోజల్ వచ్చినప్పుడు అక్కడ రైతులు కొన్ని డిమాండ్లు పెట్టారు. మేము మీకు ల్యాండ్ ఇవ్వాలి అంటే, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వాలి అంటే మా డిమాండ్స్ ఇవి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మొదటి విడత భూ సమీకరణలో ల్యాండ్ ఇచ్చిన రైతుల్లో 35 మందికి మాత్రమే ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్నది. రోడ్లు, ఈ లైటింగు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఈ ఫెసిలిటీస్ అన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ చేస్తున్నారు. దాంతో రెండో విడత భూ సమీకరణకి రైతులు స్వచ్ఛందంగా ముందరకు వచ్చారు. ముందరికి రావటమే కాకుండా ఏం చెప్పారంటే, వాళ్ళు మాకు మొదటి విడత భూ సమీకరణలో మీరు చేసిన విధానం బాగుంది, అదే కంటిన్యూ చేయండి మాకు అంటే అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వాళ్ళకి కౌలు పెంచాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు. ఆ తర్వాత వాళ్ళకి ఈ కొంతమంది పొలాల మీద క్రాప్ లోన్లు తీసుకొని ఉన్నారు, రుణమాఫీ అన్నాడు. ఇటువంటివన్నీ చేసేటప్పటికి ఆ 16,000 ఎకరాలు ఇవ్వటానికి రైతులు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఇచ్చేశారు, చాలా గ్రామాల్లో రైతులు ఇచ్చేశారు. ఇట్లా రైతులు ల్యాండ్లు చంద్రబాబు అడగంగానే ఇచ్చేస్తారా? మేము అడిగితే 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు, చీచీ పో అవతలకి పో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు అడిగితే స్థలాలు ఇచ్చేస్తారా? ఇది కచ్చ, జగన్మోహన్ రెడ్డి కచ్చ ఇది. మరి దీనికి మందేముంటుంది? నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు మందే ఉండదు, ఏడు బాబాలి.
ఏడుపు ఆపాలి అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి, అది రాదు. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిందాక ఏడుస్తూనే ఉండాలని నువ్వు నిర్ణయం చేసుకున్నావు. ఏం చేస్తాడు? ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఇక్కడ నీకు రుణమాఫీ చేస్తున్నారు, నీకు వాళ్ళకి కవులు ఈ మంత్ ఇప్పుడు మే ఇవాళ 3వ తారీఖు కదా, మే 3వ తారీఖు ఇవాళ ఈ మే మంత్కి కవులు ఇచ్చేస్తున్నారు. మే మంత్ కవులు ఎవరిని ఇస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి కవులు ఇవ్వటానికి రైతులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తుకొని అక్కడ కేసులు వేస్తే, కోర్టు చెబితే, కోర్టు చెప్పినా కానీ ఇవ్వకపోతే వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే, హైకోర్టు బూతులు తిడితే అప్పుడు రిలీజ్ చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2వ విడత భూ సమీకరణకి ల్యాండ్లు ఇచ్చే వాళ్ళకు కూడా మే నెల నుంచి మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి కౌలు ఇస్తున్నానని చెబితే జగన్మోహన్ రెడ్డి కడుపు మండదా? మండుతున్నది. అందుకని చెప్పి వచ్చి 16,000 ఎకరాలు సేకరిస్తున్నారు 2వ విడత భూ సమీకరణ. ఏంటి? స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం. ఇవి రాజధాని కోసం కాదు, ఇవి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం తీసుకుంటున్నారు. ఒక స్పోర్ట్స్ సిటీ కట్టడానికి ఒకటి, రైల్వే స్టేషను, వీటికి సంబంధించి తీసుకుంటున్నారు. రాజధాని కోసం కాదు ఈ భూములు. మౌలిక సదుపాయాలు, రాజధానికి యాన్సలరీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దాని ప్రకారం రైతులు వచ్చి ఇస్తున్నారు. ఏడుపు అక్కడ కూర్చొని టీవీ ఛానల్స్లో ఎవరో ఈ మేధావులందరూ డిబేట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మేధావులు. ఆ మేధావుల్లో కొత్తగా ఇంకొక మేధావి యాడ్ అయ్యాడు. ఆయన పేరు పరకాల ప్రభాకర్. ఆ మేధావి డిబేట్లు పెడతాడు. అమరావతి మీద ఏడుపు. అంతకుముందు ఈ ఓటర్ల జాబితా మీద అదే పని చేశాడు పాపం పరకాల ప్రభాకర్. నీకు ఎందుకు ఇప్పుడు ఏమైంది? నీకు ఓటర్ల జాబితా మీద, ఓటర్ల జాబితాకు సంబంధించి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి లెక్చర్ ఇస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చంద్రబాబు నాయుడు ఓటర్లని మారుస్తాడు, ఫామ్ 6ని ఫామ్ 7ని అడ్డగోలుగా సంతకాలు కూడా లేకుండా, కింద సంతకాలు కూడా లేకుండా ఫామ్ 6 ఫామ్ 7 ఎంత దుర్వినియోగం చేసి మొత్తం ఓటర్ల జాబితాలు మొత్తం మార్పిడి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చిట చంద్రబాబుని నమ్మలేమండి, ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తీసేస్తాడు అని చెప్తున్నాడు. ఏం మనుషులో ఎట్లా వచ్చారో, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో, వీళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. అమరావతి అనంగానే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు. అమరావతి చట్టబద్ధత వచ్చింది, నువ్వు ఏం చేయగలుగుతావు? నీకేమన్నా ఈ బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు గమ్మున నోరు మూసుకొని కూర్చోవాలి. అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, భావితరాలు క్షమించవు చంద్రబాబు అంటాడు. భావితరాలు క్షమించండి నిన్ను, నీ బాస్ని. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు భావితరాలకి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. ఇట్ట మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ పేపర్ ఉంది కదా అని ఆ పేపర్లో అడ్డంగా రాస్తున్నారు. గవర్నమెంట్ ఒక రిజైండర్ ఇచ్చింది. ఇప్పుడు 2వ విడత భూ సమీకరణలోట మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అవన్నీ వాటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట. అట్ట ఇచ్చి డబ్బులు కొట్టేస్తున్నారట. గవర్నమెంట్ రిజైండర్ ఇచ్చింది. అరే అట్ట కాదయ్యా, మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2వ విడత భూములు ఆ మ్యాప్ ఫ్రీజ్ చేసిన తర్వాత అందులో కొత్త డీవియేషన్లు ఉండవయ్యా, ఎవరికి పర్మిషన్లు ఇవ్వరయ్యా, ఇది చట్టం చెబుతున్నదయ్యా అంటే లేదు అంటాడు. ఒక పెద్ద నాయకుడు చక్రం తిప్పుతున్నట్ట. ఎవడు చక్రం తిప్పేది? కూటమి ప్రభుత్వాల్లో అట్ట చక్రం తిప్పే నాయకులు ఎవడు ఉండడు. అటువంటి నాయకులు ఉండరు. అటువంటి నాయకులకి అక్కడ ప్లేస్ ఉండదు. ఏమీ తెలియకుండా వాళ్ళ చేతిలో పేపర్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు రాయటం, చేతిలో ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడం. ఆయన ఎవరో సి రామచంద్ర అట, ఆయన ఏదో ప్రొఫెసర్ అట,
ఆయన వచ్చి ఏదో మాట్లాడాడు. సి రామచంద్రయ్య అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఎలక్షన్లకు ముందర తెలుగుదేశం పార్టీలో చేరాడు. చిచిచి ఆ సంతలో నేను ఉండలేనని చెప్పి వచ్చి తెలుగుదేశంలో చేరాడు. సి రామచంద్రయ్య, ఇద్దరు పేర్లు సి రామచంద్రయ్య. వీళ్ళు మొత్తం సోషల్ మీడియాలో మొత్తం బ్రేకింగ్ సి రామచంద్రయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సి రామచంద్రయ్య అని మొదలుపెట్టారు. చాలామందికి అర్థం కాల, ఇదేంటి ఈయన తెలుగుదేశం లీడర్ కదా, అంటే తెలుగుదేశం లీడరే తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు అన్న భ్రమ కల్పించటానికి ఆ సి రామచంద్రయ్య అనే ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఓ చర్చ పెట్టి సి రామచంద్రయ్య ఫోటో ఏదో పెట్టకుండా, ఏ సి రామచంద్ర తెలియకుండా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు తిడుతున్నారన్న పిక్చర్ ఇవ్వటానికి ఇంత దారుణంగా, ఇంత వక్రీకరించి, ఈ విధమైన ఇంత నీచమైన పబ్లిసిటీ చేసుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వీళ్ళు అమరావతి భ్రమరావతి అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నాకు ఒక్కడికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒళ్ళు కంపరం ఎక్కుతున్నది వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.